మీ అందరి పట్ల కూడా దేవుడు కార్యం జరిగిస్తాడు. మీకు ధైర్యాన్ని, సమాధానాన్ని కూడా ఆయన కలుగు చేస్తాడు. త్వరగా దేవుని లేఖనాలు తెరిచి చూద్దాం ఒకసారి. 119 కీర్తనలో 119 అధ్యాయము. ఒక గొప్ప మాట. ఈ మాట చాలా ఆదరణ అనిపించింది నేను చూసినప్పుడు, చాలా నెమ్మది అనిపించింది నేను చూసినప్పుడు. చూద్దాం మాట. 119 కీర్తన 130 వచనం చదువుతున్నాను వినండి. 119 కీర్తన 130 వచనం. నీ వాక్యము వెల్లడి అగుతోడనే వెలుగు కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట చూడండి. దేవుని మాట, ఆయన వాక్యము, ఆయన మాట వెల్లడైన తోడనే, ఆయన నోటి నుంచి ఒక మాట బయలుదేరగానే, బయటికి రాగానే బైబిల్ చెప్తుంది అది దాన్ని పని చేసేస్తుందట. మనం మొదట్లోనే దేవుని బలాన్ని దేవుడు చూపిస్తున్నప్పుడు, ఆయన లేఖనాలు ప్రారంభించినప్పుడు, ఆయన ప్రారంభించడమే ఆయన వాక్య బలాన్ని చెప్పడం ప్రారంభించాడు. దేవుడు లోకమంతా కూడా శూన్యంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడని చెప్పి మొత్తం ఆ శూన్యం ఎదురు చూస్తుంటే బైబిల్ చెప్తుంది పలికాడంతే. ఆయన మాట తలకు బలాన్ని ఎప్పుడూ చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఈ ఉదయాన్న మీ జీవితంలో బలమైనవి చాలా విషయాలు ఉండొచ్చేమో. మీకు తెలుసో లేదో ఒక విషయం, దేవుని మాట మీ జీవితంలో ఉన్న విషయాలన్నిటికన్నా బలమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఇఫ్ యూ టచ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని తాకితే మీరు బలాన్ని తాకుతున్నారు. బైబిల్ చెప్తుంది దేవుడు నాపైన విశ్వాసమును ప్రేమతో నింపాడని. పౌలు మాట అంటాడు, నేను యాక్చువల్గా దేవుని హింసించిన వాడిని, దూషించిన వాడిని, ఇష్టాసారంగా చేసిన వాడిని, అయినను నన్ను నమ్మకమైన వాడిగించి నాపైన తన ప్రేమను, తన కృపను ధారాళంగా ఉంచాడని చెప్తాడు. ఇవన్నీ కూడా చూడండి, మనం దేవుని మాటని తాకితే మనం దేవుని బలాన్ని తాకుతున్నాం. అందుకే బైబిల్ చెప్తా చూడండి, బైబిల్ ఎంత బాగా ప్రారంభిస్తుందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి. జాన్ 1st చాప్టర్ 1వ అధ్యాయం ఎంత అద్భుతంగా వివరించి చెప్తాడో. ఈయనకి ఇవ్వబడిన ప్రత్యక్షత, ఈయనకి ఇవ్వబడిన జ్ఞానము దేవుని నుంచి చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యము ఉండెను. సీ హౌ గుడ్ గాడ్ స్టార్ట్స్. దేవుడు ఎంత బాగా స్టార్ట్ చేస్తాడు. ఆది యందు వాక్యం ఉందని. మనం ఏం చెప్తాం చెప్పండి? ఆది యందు శూన్యం ఉందని చెప్తాం, లేకపోతే ఆది యందు ఏమి లేదండి ఇక్కడి నుంచి మేము ప్రారంభించని చెప్తాం. కానీ బైబిల్ చెప్తుంది దేవుడు అలా ఇప్పుడు ప్రారంభించట. దేవుడు తన బలాన్ని చెప్తున్నప్పుడు, ప్రపంచానికి తన బలం చెప్పాలని ఇష్టపడినప్పుడు ఆయన ప్రారంభించే ఒకే ఒక మాట వాక్యం అని ప్రారంభిస్తాడు. వాక్యం తనకు బలం చెప్తాడు. నామని చెప్పాడట ఎలీషా. ఏమనంటే, నువ్వు వెళ్ళి మునిగిరా, నువ్వు వెళ్ళి ములుగు. నామనట, మా ఊర్లో నదులు లేవనుకున్నావా? నీ మాటకు నేను వెళ్ళిపోయి ములుగేయాలా? వెళ్తే ఏమవుతుంది? మా ఊర్లో నదులు లేవా? మంచి నదులు ఉన్నాయి, అక్కడ మేము బాగానే ములుగుతాం కదా కావాలంటే. మాకు తీర్థయాత్రలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అక్కడ మేము చేస్తాం కావాలంటే. అప్పుడు ఆ పనివాళ్ళు ఒక పనివాడు అంటాడంట, అయ్యా ఏం చెప్పాడు ఆయన? చిన్న మాట చెప్పాడు కదా, నువ్వు బలమైన పని చెప్తే చేసేస్తావు, బలహీనమైన చిన్న మాట చెప్తే ఎందుకు చేయట్లేదు నువ్వు? కొంతమంది అలాంటి పనివారు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దైవికంగా నడిపించే వ్యక్తులు బట్టి దేవునికి మహిమ కలుగు. ఆ పనివాడు ఒకవేళ ఆ వ్యక్తికి పనివాడు కనిపించచ్చేమో, కానీ మీరు ఒకవేళ చూస్తే దేవుని చేత పంపబడిన ఒక దాసుడు ఆ సమయంలో తనకి. నేను చెప్తున్నాను, దైవికంగా ఎదుగుతున్న ప్రతి దాసుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచాన్ని పూర్తిగా దేవుని వైపే తిప్పే వ్యక్తులు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మీద ఆశ పెట్టుకొని పేరు గురించి కాకుండా ఆయన పేరు మాత్రం పైకెత్తబడాలి అని ఆలోచించే ప్రతి దైవజనుడు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ చెప్తుంది ఒక మాట, ఏసే ఒక మాట చెప్తూ చూడండి, తండ్రి చేత నేను పంపబడాలని మీకు తెలిస్తే నా మాట మీకు తెలిసిపోతుంది. అది చెప్పడం మాత్రమే కానీ తర్వాత అంటాడు, చూడండి నేను చెప్తున్న మాట దేవుని నుంచి అని మీరు ఎలా చెప్పగలరు తెలుసా? ఎలా అంటే అంటే ఈ వాక్యము దేవుని నుంచి ఎలా చెప్తారంటే, కారణం జరుగుతున్న ప్రతి పరిస్థితి కూడా మీకు తెలుస్తుంది దేవుని నుంచి జరుగుతుందని. ఆ మాట తర్వాత ఇంకో మాట చెప్తాడు, ఇది అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే చూడండి, ఎవరైతే దేవుని నుంచి వచ్చారో, దేవుని నుంచి పంపబడ్డారో వారి స్వకీయ పేరు గురించి చూడరు, కానీ దేవునామం పైకెత్తబడాలని చూస్తారు. చెప్పండి కొట్టిన ఒకసారి, దేవునామం పైకెత్తబడాలని చూస్తారు. ఆ గుడ్ ప్రీచర్ ఆర్ గుడ్ పాస్టర్, ఎవాంజలిస్ట్, ఏదైనా దేవుని ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో, దేవుడు సేవకులకు నియమింపబడిన వ్యక్తులు ఎవరైతున్నారో వారు నిజంగా నిలబడే వ్యక్తులు ఎవరని చెప్పొచ్చంటే, ఒకటి దేవుని మహిమ కోసం వెతికే వాళ్ళు, రెండోది వారి ఫ్రూట్ బట్టి చెప్పొచ్చట, వారి జీవితపు విధానం బట్టి చెప్పొచ్చట వీరు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తులని. నేను చెప్తున్నాను ఈ ఉదయాన్న, నేను నమ్ముతున్నాను మీ ఎదుటి నిలబడి నేను నా జీవితంలో
నా ఆలోచన, నా ఆశ ఏదనుంటే ఆయన నామం పైకెత్తబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది కష్టంలో, ఇబ్బందులో, నష్టంలో, ఇరుకులో, అర్థం కాని సమయంలో నా హృదయము ప్రతి దినము కూడా ఒక సుత్తి వలె కొట్టుకుంటుంది. ఏమంటే నేను దేవుని నామాన్ని మాత్రమే పైకెత్తాలి, దేవుని నామాన్ని మాత్రమే పైకెత్తాలి. ఏమో నా జీవితంలో అనేక నామాలు, అనేక పేర్లు కలిగి ఉన్న వ్యక్తిని నేను. అంటే నాకు కాదు కానీ అనేక మంది ఇప్పుడు పరిచయస్తులు ఎవరైతే ఉంటారో, నా బంధువులు కానీ, నా కుటుంబం కానీ, వీళ్ళందరూ ఈ పేరంతట్లో నా కుమారుడిని, నా కూతుర్ని కూడా నాకు పైకెత్తాలి లేదు కానీ అంత ఎక్కువగా వీరి మధ్యలో నా దేవుడు నాకు మరింత పైకెత్తాలంటే. ఎందుకంటే హెచ్చింపు, ఘనత దరిద్రుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధనవంతుడిగా, బలమైన వ్యక్తిగా చేయగల సామర్థ్యము మనం నమ్ముతున్న దేవునిలో మాత్రం ఉంది. చెప్పడు కొట్టిన ఒకసారి, దేవునిలో మాత్రం. నాకు తెలుసు దేవుని మీద ఆధారపడుతున్న ఏ వ్యక్తి అయినా ఊరిన ప్రాంతం విడిచిపెట్టడానికి ఇష్టపడి ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా కానాను చేరుతాడు, ఆ కానంలో ఆశీర్వదింపబడతాడు. దేవుని మీద ఆధారపడాలే కానీ, దేవుని మీద ఆనుకునే కానీ దేవుడు మాత్రం వ్యక్తిని ఖచ్చితంగా ఇస్తాడు. చూడండి, ఒక మాట చెప్తాను. ఈ లోకంలో ఒక వ్యక్తి పైన ఆధారపడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఈ లోకంలో చాలా ధనవంతుడిగా అనిపించిన పేరు పొందిన చాలామంది ఈరోజు వారి గురించి సాక్ష్యం అంటే గొప్ప సాక్ష్యాలు ఇస్తారు. కానీ అందులో వర్స్ట్ సాక్ష్యాలు కూడా కొంతమంది ఇస్తారు. సార్ వాడికి బాగా జరిగింది సార్, కానీ మాకు బాగా జరగలేదు. ఆ వ్యక్తి అక్కడున్నప్పుడు బాగా జరిగింది, మాకు బాగా జరగలేదండి. ఆ వ్యక్తి నా చూసుకున్నాడు కానీ మమ్మల్ని చూడలే. మేము లీస్ట్ అని పనికిరామని చెప్పి వదిలేశాడు మమ్మల్ని. కానీ బైబిల్లో మీరు ఎప్పుడు గమనించరు, పై అధికారం నుంచి కింద వరకు కూడా దేవుడు ఎవరిని కూడా నిరాశపరచలేదు. దేవుడు ప్రతి ఒక్కరికి వాణి స్థాయిలో ఎలా పెట్టాలో, ఎక్కడ పెట్టాలో ప్రతిసారి నిర్మించుకున్నాడు. బైబిల్లో దేవుడిని నమ్మి మోసపోయిన వ్యక్తి ఒక్కడు కూడా లేడు. ఇంకొకటి చెప్తాను, ఇది చరిత్ర. ఇక ఒక్కరు కూడా ఉండరు. బైబిల్ చెప్తుంది, మనుషుడు నమ్మదగిన వాడని నిరూపించుకోవడానికి వాడు వాదించాలట. నేను రైట్ సార్ అని చెప్పడానికి వాదించాలట. కానీ దేవుడు వాదించాల్సిన పని లేదట. ఆయన వాదించాల్సిన పని లేదట. As he stands, you see him as a faithful father. As he stands, you see him as a faithful God. జస్ట్ నిలబడగా నేను చెప్పగలవట, ఈ నమ్మదగిన వాడరా. ఈయన ఏం మాట్లాడాల్సిన అవసరం లే, ఈయన బలవంతుడు అంతే. ఈ ఉదయాన్న గుర్తుపెట్టుకోండి, ఆ దేవుడు వాక్యమై ఉన్నాడని. చూడండి, బైబిల్ ప్రారంభం చేస్తున్నప్పుడు మీకు తెలుసు, ఆ ప్రారంభ రాతలు ఎవరు రాశారు? యూజువల్గా ఆ ప్రారంభ రాత ఎవరు రాస్తే బాగుంటుందంటే, దేవుడు మొదట దేవదూతలను చేశాడు, ఆ తర్వాత మనుషులు చేశాడు. ఈ దృశ్యాలన్నీ కూడా, భూమి ప్రారంభాలన్నీ కూడా దేవదూతలు చూస్తున్నాయి. రాస్తే ఎవరు రాయాలి చెప్పండి? ఇవన్నీ చూస్తున్న దూతలు రాయాలి. కానీ ఆశ్చర్యం, కొన్ని వందల సంవత్సరాల తర్వాత పుట్టిన మోషే కొన్ని వందల సంవత్సరాల ముందు జరిగిన విషయాలు రాస్తున్నాడు. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడు చెప్పండి. రాస్తున్న వేళ భూమి నిరాకారంగా ఉన్నప్పుడు తన ఊహలు ఎలా ఉంటాయి చెప్పండి? నిరాకారంగా ఉందా? శూన్యంగా ఉందా? ఏమీ లేదా? అరే నువ్వు భలే వాక్యమైన దేవుడు అయ్యా, నీ బలాన్ని నాకు చూపించమని చెప్తే నువ్వు వాక్యంలోంచి చూపిస్తున్నావేంటి? నీ రూపం చూపించావు, నువ్వెంత గొప్పడో చూపించావు. ఒక సమయంలో బైబిల్ చెప్తుంది, ధనవంతుడు చనిపోతాడు, చనిపోయిన తర్వాత పైకి లాజరు వెళ్ళిపోతాడని, ధనవంతుడు కిందకి వెళ్ళిపోతాడని. చాలామంది అంటారు ఏంటంటే, బ్రదర్ ఈ మధ్యకాలంలో నాకు దయ్యాలు పడుతున్నాయి, దయ్యాలు వస్తున్నాయి మా ఇంటికి, దయ్యాల భయంతో చాలామంది ఉంటారు. ఒకవేళ మీలో ఎవరైనా భయాలుతుంటే రాత్రిపూట లేచి వాష్రూమ్ కూడా వెళ్ళని ఒక పరిస్థితులు ఉంటే ఒక మాట చెప్తున్నాను, దయ్యాలు అనేవి గుర్తుపెట్టుకొని అవి మనుషులు కానే కాదు, ఎప్పటికీ అవ్వవు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతే అది ఏ అమ్మేనా, ఏ నాన్నేనా, ఏ వ్యక్తి అయినా, ఏ పేరైనా మీరు చెప్పండి, వాళ్ళు ఈ భూమి మీద ఒకసారి వారు కన్ను మూస్తే ఒకటి వారు వెళ్ళాల్సింది పరలోకమేనా, ఒకటి వారు వెళ్ళాల్సింది నరకమేనా, మధ్యలో ఎక్కడ ఆగిపోరు. అందుకనే ఆ ఉదాహరణకి ఈ కథ రాయబడింది. అది చెప్పడానికి కూడా రాయబడింది. ఏమనంటే, ఒక ధనవంతుడు చనిపోయాడు, ఒక భేదవాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడని, కారణం తన జీవితకాలం అంతా ధనం మీద ఆధారపడి వెళ్ళాడు కానీ దేని మీద ఆధారపడలేదు. భేదవాడు ఉన్నాడు, ఆ ధనవంతుడు తినేసిన తర్వాత మిగిలిన ఏమైతుందో విస్తరిపైన ఉన్న ఆ ఎంగిల ఆకులపైన ఉన్న అదేతుందో ధనవంతుడు పడేసింది ఆ రోడ్డు పైన తినేవాడట. ఇలాంటి బ్రతుకు ఇద్దరు కూడా ఒకే ఇంటి దగ్గర నివసిస్తున్న వ్యక్తులుగా బైబిల్ చెప్తుంది. ఇద్దరు ఒకసారి ఆశ్చర్యం, ఇద్దరు కూడా ఒకే తేదీల్లో చనిపోయినట్టున్నారు. కొన్నిసార్లు కొంతమంది ఆశ్చర్యం అనిపిస్తుంది, ఒకే బిడ్డలు ఒకే తేదీలో పుట్టడం, ఒకే బిడ్డలు ఒకే తేదీలో చనిపోవడం కూడా. వీళ్ళిద్దరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత
ఒకరు పైకి తీసుకోబడ్డారట, దరిద్రుడు. ఒకరు కిందకు త్రోయబడ్డారట, ధనవంతుడు. వీళ్ళ ఆత్మలు ఏమైనా గాల్లో తిరుగుతుంటే ధనవంతుడు కనుక చాలా ఆశలు ఉంటాయి. అవును చెప్పండి, నిజమేనా? అవును, చాలా ఆశలు ఉంటాయి. ఎలాంటి ఆశలు ఉంటాయి? ఇంకా డబ్బు సంపాదించి ఒకనాడు ధనవంతుడు ఏమనంటే, ఇక బాగా తిను, సుఖించు, ఎందుకంటే ఈ సంవత్సరం పంట ఎక్కువ పండింది, నీకు బాగా దాచుకొని చెప్తే ఆ రాత్రి దేవుడు కల్లో చెప్పేట, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నీ పరిస్థితి ఏంటి, ఈ రాత్రే నీ ప్రాణం తీసుకుంటే నీ పరిస్థితి. చూడండి, మనలో ఉన్న జీవం ఏతుందో ఆ జీవం పరము నుండి మనకు అనుగ్రహింపబడింది. బైబిల్ చెప్తుంది ఓ మాట, బాప్టిజం ఇచ్చి యోహాను ఒక మాట కోట్ చేస్తాడనంటే, పరలోకం నుంచి ఒకరికి అనుగ్రహింపబడకపోతే అనుగ్రహింపబడదు. చూడండి, జాన్ ద బాప్టిస్ట్ అప్పటికే బాప్టిజాలు ఇవ్వడం ప్రారంభించాడు. ఒక పక్క ఆయన బాప్టిజాలు ఇస్తే, ఇంకోవైపు యేసుండి ఏ శిష్యులు బాప్టిజాలు ఇస్తున్నారు. ఇక్కడ రెండు క్లాస్ వచ్చేసింది మధ్యలో. చాలామంది ఫరిసీలు అందరూ మాట్లాడుకొని, శిష్యులు మాట్లాడుకొని, ఇదేంటి ఒక పక్క నువ్వు బాప్టిజం ఇస్తావు, ఒక పక్క ఆయన బాప్టిజం ఇస్తారంటే, వెంటనే ఈ బాప్టిజం ఇచ్చి యోహాను చెప్తాడు, ఇదిగో బాప్టిజం ఇవ్వడం విషయం వదిలేస్తే ఒకరికి అనుగ్రహించకపోతే వానికి ఏది కూడా జరగదు. వీళ్ళు కంపారిజన్ లేదు, ఈయనకు త్వరపడి ఏదో చేసేయం లేదు, ఏదో లోపల ఆవేశం లేదు. కానీ వీనికి ఒకటే ఉంది, దేవుడు ఇస్తే వస్తుంది, దేవుడు ఇవ్వకపోతే రాదు. అందుకనే మనం ఏ చోట కూడా జెలస్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మన తండ్రి వీరికి ఎలా ఇస్తాడో మనకు అంతకన్నా అధికంగానే ఇస్తాడు. నిన్ను ఎలా సాటిస్ఫై చేయాలో నీ దేవునికి తెలుసు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, కొన్ని వస్తువులు చూసినప్పుడు, కొన్ని విషయాలు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, నేను ఇక్కడున్న బాగున్నాను, నేను ఇలా చేసిన బాగున్నాను. నేను చెప్తాను, దేవుడు నీకు ఏది బెటరో దాంట్లో ఎప్పుడు పెడతాడు, దిగులు పడద్దు. నిన్న సుమారుగా మధ్యాహ్నం పూట ఒక ఆలోచన నాలో పరిగెడుతుంది. ఆలోచన మీకు చెప్తాను. ఏమనంటే, చూడండి, చాలాసార్లు మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు, లేకపోతే భర్త, భార్య, వీళ్ళు కొంతమంది రక్షింపబడతారు. మనం వెంటనే అనుకుంటాం ఏంటంటే, వీళ్ళు మిగతా రక్షింపబడలేదు కదా, ఒకరు వారిని చెప్తే, వారిని చర్చకు రా, నువ్వు దేవుని తెలుసుకొని చెప్తే వాళ్ళు తిట్టేస్తారేమో, కొట్టేస్తారేమో అనే భయంతో మనం చాలాసార్లు ఆగిపోతాం చెప్పడం, భయపడిపోతాం. నిజం, వాస్తవమే, వాళ్ళు తిడతారు, మాట అంటారు, దానికి మనం భయపడి ఆగిపోయాం. కానీ మీకు మాట చెప్పనా, వాళ్ళు రుణపడి ఉంటే, వాళ్ళు తెలుసుకుంటే, వాళ్ళు ఈ భూమి విడిచిపెట్టిన తర్వాత ఇక శాశ్వత కాలం బ్రతుకుతారో అంతకాలం వారు రుణపడి ఉంటారు మీకు. వారు నవ్వు ఎంతకాలం ఉంటుందో తెలుసా? వారు బాధపడితే, నిన్ను బాధ పెడితే ఎంతకాలం బాధపడతారంటే, ఈ 30-40 సంవత్సరాలు మాత్రం బాధ పెడతారు, బాధతో నీతో మాట్లాడతారు, నీ పేరు కోపడొచ్చాము. కానీ ఆ తర్వాత ఇటర్నిటీ, జీవిత కాలం అంతా కూడా, దేవుడు బ్రతికి కాలం అంతా కూడా నేను చూసిన ప్రతిసారి సంతోషపడతారు. అంటే మనం అనుకుంటాం, చెప్తే ఏమనుకుంటారు? లేదు, ఏమి అనుకోరు. నువ్వు వారి జీవిత బాగు గురించి చూస్తున్నావు కనుక, ఒక పూట మీల్ తినలేనప్పుడు, ఒక పూట మీల్ తప్పిపోయినప్పుడు ఎలా అయితే అమ్మ నువ్వు తినని చెప్తామో, అంతకన్నా ఎక్కువగా దేవుని మాటను ఒక వ్యక్తి తెలుసుకోవడానికి, ఆ వాక్యమైన దేవుని తెలుసుకోవడానికి మనం ముందుకు అడుగులు వేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకకూడదు, చెప్పడంలో వెనకకూడదు. కొన్నిసార్లు మనం వెళ్ళాలట, ఎక్కడ చెప్పండి? మన బంధువుల ఇంటికి. ఎవరైతే యేసు నమ్మలేదు వారి ఇంటికి వెళ్ళి చెప్పాలట. చెప్పి, అయ్యా ఒక మీటింగ్ పెడుతున్నాం, వస్తారా? మంచి మాటలు విందురు. కానీ లేకపోతే ఒక సేవకుని తీసుకొస్తాను, మీతో మాట్లాడతాడు. దేవుని మాట తెలుసుకోండి. ఇదిగో పలానా యూట్యూబ్ ఛానల్ ఒకసారి వినండి, ఈ మాట ఒకసారి విని నీకు ఆదరిస్తుంది. ముందుకు ఒక అడుగు వేస్తే అడుగు జీవిత కాలానికి ఒక అడుగు. కనుక మాట, బ్రతికే వ్యక్తి, లేకపోతే ఆయన తెలుసుకునే వ్యక్తి బ్రతుకుతాడట, ఆయన తెలుసుకోలేని వ్యక్తి నశించిపోతాడు బైబిల్ చెప్తుంది. జీవిత కాలానికి నాశనము, జీవిత కాలానికి జీవము, ఈ రెండు కూడా వాక్యమైన దేవుని పట్టుకున్న వాడికి మాత్రమే ఆ విభజన ప్రారంభమవుతుంది. ఈ ఉదయం ఒకవేళ మీ కుటుంబాల్లో ఎవరైనా నమ్ముకోలేదేమో, ఎవరైనా మీ కుటుంబంలో దేవునిపైన ఆధారపడుకున్నారేమో, వారికి దేవుని వాక్యాన్ని పరిచయం చేయండి. ఈ వాక్యమైన దేవుడు వారి జీవితంలో నెమ్మదిని, ధైర్యాన్ని కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునాక. చెప్పండి, వాక్యమైన దేవుడు అని చెప్పండి. ఆది యందు వాక్యం ఉండేనని చెప్పండి. చూడండి, ఆది యందు ఎలా ప్రారంభిస్తాం మనమైతే చెప్పండి. మనం ఎలా ప్రారంభిస్తాం అంటే, కొంచెం మా జీవితం చాలా తక్కువగా ప్రారంభించింది సార్, మా జీవితం ఇలా అని చెప్తాం. కానీ వాక్యంలో దేవుని గురించి రాయబడినప్పుడు దేవుడు ఆది యందు వాక్యమైనాడని చెప్పి రాయబడుతుంది. ఈ ఉదయాన్న నీ ఆది, లేకపోతే నీ దినములో ప్రారంభము వాక్యంతో జరగాలని కోరుతున్నాడు దేవుడు. నీ దినములో ప్రారంభమని వాక్యంతో ప్రారంభించాలని కోరుతున్నాడు. యాజ్ యూ వేక్ అప్, నువ్వు లెగ్గానే మనం అనుకుంటాం, ఈరోజు ఈ దినాన్ని ఎలా నేను ప్రారంభించాలి, ఏది చేస్తే మంచిది, ఏది బెస్ట్ అంటే ఏది బెస్ట్ దాని వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం.
ఏది మన మనసుకి సంతోషం అనిపిస్తే అది పట్టుకోవడం ప్రారంభిస్తాం. అలా కాకుండా మనకు సంతోషం అనిపించాల్సిన ఒక విషయం, వాక్యమై ఉన్న దేవుణ్ణి, అంటే దేవుని లేఖనాలు మనం పట్టుకోవడానికి ఇష్టపడాలి. ఇది మన ఆలోచనను, మన విధానాన్ని, మన తలంపును, మన మార్గానంతటిని కూడా సరళం చేయడం ప్రారంభిస్తుంది. ఒకసారి పక్కదే చెప్పండి, నీ వాక్యాన్ని చదువుతున్నావా? ఈ మధ్యకాలంలో అడగండి ఒకసారి, వాక్యాన్ని చదువుతున్నావా? నీ ముఖము చెప్పండి, నీ ముఖము తేజస్సుతో నింపబడి ఉంది. నాకు అర్థమైంది వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా అని. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఆది అందు వాక్యం ఉండేను. సో ఆది అందు ఏముంది చెప్పండి? వాక్యం ఉంది. ఒక మనిషి అని చెప్పట్లేదు, వాక్యం ఉందట. వాక్యం అంటే ఒక పలుకు అని చెప్పచ్చు, ఒక వర్డ్ అని చెప్పచ్చు. బైబిల్ చెప్తుంది దేవునికి ఉన్న ఒకానొక పేరు వాక్యం అని. అందుకని గుర్తుపెట్టుకోండి, ఈ బైబిల్ ఎప్పుడు కూడా చదువుతున్నప్పుడు ఈ బైబిల్ మన దేవుడై ఉన్నాడని, ఈజ్ ద వర్డ్, ఆయన వాక్యమై ఉన్నాడు. నువ్వు ఎప్పుడు చదువుతున్నావో, ఒక పుస్తకం చదివినప్పుడు నీకు ఎప్పుడు ఆయన అర్థం కాదు. కానీ ఇదే చదువుతున్న వేళ యేసై నువ్వు చదువుతున్న విషయంగా నువ్వు చూసుకొని చదివితే నీకు ఒకసారి మాట్లాడడం ప్రారంభిస్తాడు. చూడండి ఎంత ప్రేమించాడో. యూజువల్గా మనం కొంచెం వెటకారంగా మాట్లాడుతున్న వాళ్ళకి ఎలా చెప్తాం చెప్పండి జవాబు? వెటకారంగానే చెప్పడానికి చూస్తాం. సమరయిస్తుంది అంత వెటకారంగా మాట్లాడుతూ, ఇదిగో నువ్వు యూదుడు అయితే నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, మీరు మమ్మల్ని నీరు అడుగుతున్నారా? మీరు మమ్మల్ని పట్టుకోరు కదా, మా దగ్గర రారు కదా, మాతో మాట్లాడరు కదా, వెటకారంగా మాట్లాడుతుంది. అవునులే, నాకు భర్త లేడు, ఈ నీరు ఇంకా ఎప్పుడు చేదుకోకుండా, ఎప్పుడు వచ్చి తీసుకోకుండా నువ్వు ఇవ్వాల్సిన నీరు ఇచ్చేసే, తీసుకెళ్ళిపోతాను, వెటకారంగా మాట్లాడుతుంటే, అలాంటి ఆమెకి ఏం చెప్పాడంటే బైబిల్ ఎవరికి చెప్పలే, ఈమెకి చెప్పినట్లుగా నేనే ఆ మెస్సైనని వివరించడం ప్రారంభించాడు. చూడండి, ఒక విషయాన్ని మన జీవితాన్ని ఎవరికైనా తెరవడానికి ఇష్టపడితే చాలా సన్నిహితులకు తెరవడానికి ఇష్టపడతాం, చాలా దగ్గర వాళ్ళకి తెరవడానికి ఇష్టపడతాం. ఎవరికి చెప్పలేదు, శిష్యులు కూడా చెప్పలేదు నేనే మెస్సై అని. ఈమెకు మాత్రం తెరిచి చెప్పేశాడు, నేనే నువ్వు వెతుకుతున్న మెస్సై. ఈ ఉదయం నేను చెప్తున్నాను, వాక్యమైన వాడు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు, నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దిగులు పడక, అమ్మో నన్ను ఇష్టపడతాడా, నన్ను ప్రేమిస్తాడా, నాతో మాట్లాడతాడా? ఈమెతోనే మాట్లాడాడు, ఈమెనే దర్శించాడు, ఈమెకే తన గురించి తెలియజేశాడు. అలా నీకెదుకు చెప్పాడు? లోపల ఈయన చెప్పడేమో, ఈయన మాట అన్న ఆలోచించి బయటకు వచ్చి నువ్వు చదివితే కూర్చుంటే, నేను చెప్తున్నాను, ప్రపంచం అంతటినీ తన అరచేతిలో తీసుకొచ్చి నీ ముందు వివరించడం ప్రారంభిస్తాడు. ఒక ఆయనకి బలం ఇవ్వబడింది, కానీ బలం ఇవ్వబడిన ఆయన సంసోన్ అయితే తను బలహీనుడైపోయాట. ఎందుకంటే కారణం తన దేవుని మాట వైపు చూడలేదు కనుక, దాని లోకపు విషయాల వైపు చూసేసాడు, బలహీనుడైపోయాడు. ఏది అన్న మరలో ఒకసారి మాటకు వెళ్దాం. కీర్తనలు 119 అధ్యాయము 130 చదువుతున్నాను వినండి. నీ వాక్యము వెల్లడి అగుతోడనే వెలుగు కలుగున. దిస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యాజ్ యు రీడ్, చదువుతున్నప్పుడు దిస్ పవర్, ఈ శక్తి ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని మొత్తాన్ని మార్చడం ప్రారంభిస్తుంది. ఒకవేళ మీకు ఈ మధ్యకాలంలో బలహీనలుగా ఉన్నారు, దీనికి ఏం మెడిసిన్ తీసుకోవాలో డాక్టర్ కూడా అర్థం కావట్లేదు అనుకోండి. డాక్టర్ మీకు రాస్తున్నాడు చేస్తున్నాడు కానీ తగ్గట్లే. వాక్యము మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలో, మీకు ఏ మెడిసిన్ బాగుంటుందో, దేంట్లో నీకు ఎలాంటి డైట్ నువ్వు మెయింటైన్ చేయాలో వాక్యం నీకు ఆ ప్రేరేపణ లోపల ఇవ్వడం ప్రారంభిస్తుంది. వాక్యమైన దేవుడు నిన్ను నడిపించని. బైబిల్ చెప్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపము. చూడండి, జాగ్రత్త వినండి. మీరు ఎవరైనా దేవుని చిత్తం గురించి నా కంగారు పడుతున్నట్లయితే, దేవుడు నా పట్ల ఏం చేయాలనుకుంటున్నాడు, దేవుడు ఎలాంటి ఆలోచన నా పట్ల కలిగి ఉన్నాడు, నాకు అర్థం కావట్లేదు బ్రదర్ అని చెప్తే, పాస్టర్ గారు నాకు విషయాన్ని కొంచెం తేటగా అని చెప్తారంటే, చూడండి వినండి, దేవుని చిత్తం ఎలా ఉండబోతుందంటే, దేవుని చిత్తం ప్రతి దినము కూడా దేవుడు చెప్పుకొని వెళ్తాడు. మీకు చెప్తాను ఎలా చెప్పుకొని వెళ్తాడు. దేవుడు తన నోటి నుంచి చెప్తూ ఉంటాడు. హీ డైరెక్ట్స్ యూ విత్ హిస్ మౌత్. ఎలా అంటే తన వాక్యంతో డైరెక్ట్ చేస్తాడు. మీరు ఒకవేళ ప్రతిదినము దేవుని మాట చదివే వ్యక్తి అయితే ఆయన డైరెక్షన్ ఈజీగా పట్టుకోగలరు. ఆయన ఒక చిన్న తాడు ఇస్తాడు, ఆ తాడు ఆయన వాక్యమే, పట్టుకొని ఆ తాడు పట్టుకొని అలా వెళ్ళిపోతుండాలి. ఆ తాడు మీరు చూసినప్పుడు కొన్నిసార్లు అని చెప్తాడు, నెమ్మదిగుండు, నువ్వు కంగారు పడక. అది ఆ దినానికి ఆయన చెప్తున్న మాట. ఈ దినానికి ఏం చెప్తున్నాడు చెప్పండి? ఈ ఉదయం వాక్యమైన దేవుడిని చూడు, బలమైన దేవుడు ఆయన చూసుకుంటాడన్నీ. ఇది పట్టుకోవాలి. దేవుడు ఏ రోజుకి ఏది చెప్తున్నాడు పట్టుకుంటే అది అలాగ ఇట్ లీడ్స్ యూ టు వాట్ గాడ్ కాల్ యూ ఫర్. దేవుడు దేని కొరకు నేను పిలిచాడో దాని వైపు అలా తీసుకెళ్ళిపోతాడు.
నేను నా జీవితం లేకపోతే నేను సేవ ప్రారంభించినప్పుడు నన్ను ఒక ఆయన కూర్చోబెట్టి అడిగాడంటే విజన్ అని చెప్పు, వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ యాక్చువల్లీ, వాట్స్ ఇన్ యువర్ మైండ్, నువ్వేం చేయబోతున్నావు? నాకు ఎలా అనిపించింది అంటే ఒక చిన్నోడిని కూర్చోబెట్టి ఒక పెద్దోడు అడుగుతున్నట్టు అనిపించింది. ప్రారంభం నేనేం చెప్పగలను చెప్పండి? నాకేం తెలియదు ఆ సమయంలో. నేను చెప్పాను, నేను దేవుని మాట చదువుతున్నాను, ఆ దేవుని మాట నన్ను నడిపిస్తుంది. అప్పటికే నాకు ధైర్యం ఉంది, అప్పటికే నాకు బలం ఉంది, ఈ మాట నన్ను నడిపిస్తుంది. ఎందుకంటే ఆ మాట ఆల్రెడీ నాకు చెప్తూ వెళ్తుంది ఏంటంటే, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నడిపిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటాను, నీ ధైర్యంగా నీకు గొప్ప అవకాశాలు ఇస్తాను. జనాలు చెప్పడానికి అతను ఏం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు దేవుడు గొప్ప సంఘాన్ని ఇవ్వబోతున్నాడని, అది కూడా దేని బట్టి చెప్తున్నాను తెలుసా? చెప్పండి, దేని బట్టి అంటే ఆయన వాక్యం బట్టే. దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు, ఒక గొప్ప అవకాశాలు ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ దేని బట్టి అంటే వాక్యం బట్టి. ప్రతి దినం నేను చదువుతున్న వాక్యం నాకేం చెప్తుందంటే, నువ్వు గొప్ప కార్యాలు చూడబోతున్నావు, నువ్వు ఊరన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చావు, అబ్రాహామును దీవించినట్లుగా నేను నిన్ను దీవించబోతున్నాను. నేను చెప్పాను మీకు ఒకసారి, అమెరికాకు దేవుడు నన్ను ఎలా చేశాడు చెప్పండి? ఎలా చేయబోతున్నాను చెప్పాను? ఉద్యమం, రివైవల్ తీసుకొచ్చే వ్యక్తిగా చేయబోతున్నాడు. ఎక్కడండి అమెరికా, ఎక్కడ నేను? మీరు మామూలు చెప్పండి. దట్స్ ఆల్ ఫెయిత్. వాక్యాన్ని చూస్తున్నప్పుడు, వాక్యం పట్టుకున్నప్పుడు డైలీ దేవుడు నడిపిస్తాడు. నేను ఎక్కడ, పిఎం పాలెం ఎక్కడ చెప్పండి? ఏ రోజు నాకు తెలియదు ఇక్కడ ఇంత మూలన మనం వచ్చి సేవ చేస్తామని, దేవుని పరిచయం చేస్తామని. కానీ ఇంత మూల జరుగుతుంది, అది కూడా వారికి 2 రోజులు జరుగుతుంది, అనేక మందికి ఆశీర్వాదం. అదే మాత్రమే కాదు, ఇప్పుడు లైఫ్స్ కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. చెప్పగొట్టిన ఒకసారి దేవునికి మహిమ కలుగును గాక. వీ డోంట్ నో హౌ గాడ్ స్టార్ట్స్, బట్ వన్ థింగ్ వీ నో, మనకు ఒకటి తెలుసు, వాక్యం వైపుగా నీ డైరెక్షన్ ఉంటే, నీ కళ్ళు వాక్యం వైపు ఉంచితే వాక్యం నేను నడిపించుకొని వెళ్ళిపోతుంది. నువ్వు నిరాశ పడకుండా ఉండాలంటే, చూడండి చాలామంది అంటారంటే పడవ ఊగిపోతుంది, ఎలా ఆపాలి? పడవ సముద్రం ఊగినప్పుడు ఎవరు ఆపలేరు, కానీ వాక్యం మాత్రం ఆపగలదు. వాక్యానికి ఆ సామర్థ్యం ఇవ్వబడింది. వాక్యం ఎలాంటి పరిస్థితులను హ్యాండిల్ చేయగలదు. ఈరోజు ఆ వాక్యమైన దేవుడిని నేను చదవడానికి ఇష్టపడాలి. యాజ్ ఎ సిట్, గుర్తుపెట్టుకోండి, మీరు మీ గదిలో ఉన్నారు, యూ హ్యావ్ అన్ ఆప్షన్. ఫోన్ చూడడానికి ఆప్షన్ ఉంది, బైబిల్ కూడా నీ ముందు ఉంది. నువ్వు వాక్యమైన దేవుడిని టచ్ చేస్తావా? ఈ లోకం చెప్తున్న మాటలు టచ్ చేసుకుని వెళ్ళిపోతావా? నేను చెప్తున్నానండి, జీవితం ఇక్కడ మారదు, ఇక్కడ నిరాశతో తీసుకెళ్ళిపోద్ది. ఇక్కడంతా వ్యూస్ మీద ఆధారపడింది, ఇక్కడంతా కూడా జనాలు చూసే వ్యూవర్షిప్ మీద ఆధారపడింది. అంటే అందరూ కూడా ఆ విషయాన్ని గమనించి చూసి మనకు ఒక మెసేజ్ పెడితే సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ కాదు, నీ వ్యూ మీద ఆధారపడి ఉంది. నువ్వు చూస్తుండగా, నువ్వు గమనిస్తుండగా, ఇట్ చేంజెస్ యూ ఇన్నర్ బీయింగ్. నీ లోపల వ్యక్తిని మార్చేస్తుంది, నీ బయట వ్యక్తిత్వాన్ని కూడా మార్చేస్తుంది. అది మాత్రమే కాదు, గొప్ప విషయాల కొరకు నీ తండ్రి నిన్ను నడిపిస్తాడు. మీకు మాట చెప్పినా మీకు తెలుసోలేదు, కానీ మీరు దేవుని చేత ఒక పని కొరకు నియమింపబడి పంపబడిన వ్యక్తి. నువ్వు కానీ దేవుని మాట చదవడం ప్రారంభిస్తే, ఆ పని ఎటువైపుగా నువ్వు తిరగాలో, ఏ డైరెక్షన్ తీసుకోవాలి. కొన్నిసార్లు చాలా జంక్షన్స్ ఉంటాయి, చాలా రోడ్స్ ఉంటాయి, ఎటువైపు వెళ్ళి అర్థం కాదు. దట్స్ వేర్ డైరెక్షన్ చూడకూడదు, వాక్యం దగ్గరికి వచ్చి నాతో మాట్లాడవా. నువ్వు చదువుతుండగానే నువ్వు ఏం చేయకుండా నీరులాగా వాక్యం చేస్తుంటే నీ ఏ డైరెక్షన్ తిప్పేస్తుంది. చూడండి, గుర్తుపెట్టుకోండి, వాక్యము వింటున్న ప్రతిసారి కూడా, మీరు నా దగ్గర నుంచి వింటున్న ప్రతిసారి కూడా, లేకపోతే ఏ దైవజనుడు చెప్తున్న మాట, అది యూట్యూబ్లో చూస్తున్నా లేకపోతే టీవీలో చూస్తున్నా ప్రతి మాట కూడా ఆ టార్గెట్, మా టార్గెట్ ఏంటి చెప్పనా? ఆ టార్గెట్ ఈజ్ మా మాట మీద చేరడం కాదు, మీద చేరిన తర్వాత మీరు వెళ్ళి బైబిల్ దగ్గరికి వెళ్తాం. దిస్ ఇస్ అ టార్గెట్. మా ఆశ ఏదనుంటే, మేము మీకు చెప్పిన తర్వాత మీరు మళ్ళా తిరిగి వెళ్ళి మీరు వాక్యం తెరచి చదువుకోవడం, అది మా టార్గెట్ యాక్చువల్గా. ఒకసారి ఆ టార్గెట్ రీచ్ అయిపోతే మా మెసేజ్ ఏమవుతుందో, దేవుడు మాకు ఇచ్చిన పని అవుతుందో అది పూర్తిగా చేయబడింది. మీరు వెళ్ళి దేవుని వాక్యం తెరిచి చదువుతున్నప్పుడు ఈ మాట మేము చెప్పిన ఆదివారం బుధవారం చెప్తున్న మాటలు ఏమవుతున్నాయో అది మిమ్మల్ని లిఫ్ట్ చేస్తుంది, మిమ్మల్ని ఆదరించి మీకు ఎలాంటి ఒక టార్చ్ లాంటిది ఇది. మీరు చూస్తున్న వేళ ఆ మాట పైన మేము కొట్టిన టార్చ్ ఏం చేస్తుంటే మీకు మరింతగా దేవుని మాట అర్థమైనట్లుగా చేస్తుంది. సో చిన్న వెలుతురుకి మేము పంపబడ్డాం, చిన్న వెలుగు, మేము వెలుగు కాదు కానీ ఆ వెలుగు ఇవ్వడానికి
వెలిగించిన వాడిని చూపించడానికి మేము పంపబడ్డాం. సో ఈరోజు టార్గెట్ ఏంటంటే, ఈరోజే కాదు ఏ రోజు టార్గెట్ అయినా నువ్వు తిరిగి వెళ్ళి దేవుని మాట తెరిచావడం. ఎప్పుడు నా దేవుని మాట మీకు అనిపించిందా? ఈరోజు వెళ్ళి చదవాలి పూర్తిగా, ఈరోజు వెళ్ళి చదివేయాలి పూర్తిగా, ఇంకెవరితో కాదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పూర్తిగా దేవుని కోసం మాత్రం నిలబడతాను, దేవుని మాట చదువుకోండి. కొన్నిసార్లు నాకు బాగా గుర్తు, నా మనసుకు దేవుని మాట ఎక్కువ చదవాలనిపించినప్పుడు నేను ముందే ఇంట్లో చెప్పేస్తాను, ఈరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను, ఈరోజు పూర్తిగా దేవుని మాట చదువుకుంటా. కొన్ని టైమ్స్ నాకున్నాయి, ఎలా అంటే నేను చదువుతూ మధ్యాహ్నం భోజనం స్కిప్ అయిపోవడం ఆటోమేటిక్గా. నా ఫాస్టింగ్ అంటే భోజనం మారడం కాదు, ఫాస్టింగ్ అంటే ఆ భోజనం కూడా చేయలేనంత టైం నాకు లేదు, నేను దేవునితో గడపడానికి ఇష్టపడుతున్నాను చెప్పడం ఫాస్టింగ్. నువ్వు అన్నం మానేస్తే దేవుడు చేస్తాడని చెప్పడం అది మూర్ఖత్వం అంటారు. అన్నం మానేస్తే చేయడు. నీకోసం ప్రాణం పెట్టినాడు, ఎందుకు చేయకుండాడు చెప్పండి? ఒక థింగ్ జరగాలని చెప్పి మనం ఫాస్ట్ చేయం, కానీ ఆయన ఎక్కువ తెలుసుకోవాలని మనం తగ్గించుకోవడానికి ఫాస్ట్ మనం చేస్తాం. ఈరోజు ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. వాక్యమై ఉన్న దేవుడు. ఒక చిన్న విషయం చూపించి మీకు ముగిస్తాను త్వరగా. లెట్స్ ఆల్ టర్న్ బైబిల్స్ టు జాన్ 3rd chapter, 3వ అధ్యాయం. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యమైన దేవుడని? ఎంతమంది ఈ రోజు నుంచి వాక్యాన్ని చదవడానికి ఇష్టపడుతున్నారు? నిజంగా ఖాళీ సమయంలో మనకు ఎంత గివెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయంటే, మన మొబైల్స్లో కూడా ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? యాప్స్ వచ్చేసాయి. వాక్యము ఏ చోటైనా ఈరోజు అధికమైన పుస్తకాలు. ఈరోజు ఒకరికి ఎన్ని బైబిల్స్ ఉన్నాయో చెప్పండి? ఒక మీటింగ్కి ఒక బైబిల్, ఇంకో మీటింగ్ ఇంకో బైబిల్, ఒకవేళ అదే రాసుకోవాలంటే ఒక బైబిల్, చదువుకోవాలంటే ఒక బైబిల్, ప్లెంటీ ఆఫ్ బైబిల్స్ మనకు వచ్చేసాయి. దేవునికి మహిమ. అట్టి కృప మనకి ఇచ్చినందుకు. అది మాత్రమే కాదు, మనం ట్రావెల్లో చదువుకోవడానికి మొబైల్లో బైబిల్ వచ్చేసింది, ట్యాబ్స్లో, గ్యాజెట్స్లో, ఎన్నో రీతులుగా వీటిని యూటిలైజ్ చేసుకోవడానికి ఇష్టపడండి. మనకి ఇవ్వబడిన ప్రతి ఆపర్చునిటీ కూడా మనం యూటిలైజ్ చేసుకోగలగాలి. కొన్నిసార్లు మన వాక్యం చదివిన తర్వాత ఆ వాక్యం ఏం చేస్తుంది? ఎప్పుడైతే నువ్వు యేసయ్యను చూసి చదువుతావో అది ఆటోమేటిక్గా ఒక మెడిటేషన్గా స్టార్ట్ అయిపోతుంది. నువ్వేదో కంగారు పడాల్సిన అవసరం మెడిటేషన్ గురించి. అది లోపలికి వెళ్ళిపోయి నిన్ను ఎలా అంటే నువ్వు ఉతికేస్తుంటుంది, లోపల జాడించేస్తుంటుంది. నువ్వు అంటావు, ఇదంటే ఇది అస్తమానం దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు వాక్యమైన దేవుడిని చూసేసావు కనుక నిన్ను అలాగా ఆయన ప్రేరేపించడం ప్రారంభిస్తాడు. ఆ దినం కొరకు ఆయన ఇస్తున్న మాట అది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం, వాక్యాన్ని ముడదాం, బలమైన వాక్యాన్ని పట్టుకుందాం. దేవుడు మీ జీవితాన్ని కట్టునుగాక. ఆమేన్. 3వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి. యూదుల అధికారి అయిన నికోదేము అనే పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతను రాత్రి అందు ఆయన యొద్దకు, అంటే ఎవరి దగ్గర చెప్పండి? యేసు యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతాం. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. నా వచ్చాను ఒకసారి. నికోదేము రాత్రిపూట వచ్చాడట. అప్పుడు రూలింగ్ కౌన్సిల్ అంటే రూలింగ్ పార్టీ, ఇది ఇజ్రాయెల్లో రూలింగ్ పార్టీ. రూలింగ్ చేస్తున్న వ్యక్తుల్లో రూలింగ్ చేస్తున్నాడు కూడా తగ్గించుకొని రాత్రిపూట వచ్చాడు యేసు దగ్గరికి. వచ్చి మొత్తం మాట్లాడుతున్నాడంటే, అయ్యా నువ్వు ఒక బోధకుడివే, నువ్వు ఒక టీచర్వి, నువ్వు దేవుని చేత పంపండి ఒక వ్యక్తి అని అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు చేస్తున్న సూచక్రియలు అవుతున్నాయి. సూచక్రియలు అంటే ఒక క్రియ జరుగుతుంది, అది సూచిస్తుందట. ఇట్ షోస్ యూ. అంటే చూడ ఒక పని చేస్తాను కూడా, ఒక స్వస్థత జరిగితే ఆ స్వస్థత చూపిస్తుందట ఈయన దేవుని చేత పంపబడిన ఒక వ్యక్తి. సూచిస్తున్న ఒక క్రియ, అది ఏం క్రియ అంటే, ఇదిగో ఈయన దేవుని చేత మాత్రం పంపబడ్డాడు. కారణం ఇన్ని గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి అంటే కేవలం ఈయన దేవుని చేత పంపబడిన వ్యక్తే. వచ్చాడు, నువ్వు టీచర్ అని అర్థమవుతుంది. టీచరా ఆయన? ఎవరు టీచరా? ఇంత పెద్ద బుర్ర వేసుకొని ఆ బుర్ర ఉపయోగించినప్పుడు టీచర్ని ఉపయోగించాడు. రూలింగ్ పార్టీలో ఉన్నాడు, రూలింగ్ కౌన్సిల్ ఉన్నాడు, అది కూడా ఒక ఫరసీ. అద్భుతంగా అమాంతంగా మాట్లాడగలడు, అనేక మందికి బోధించగలడు. ఆ బోధలో ఏమంటాడు చెప్పనా? టీచర్. దట్స్ వేర్. మీరు బయట ఎవరో చెప్పింది విన్నప్పుడు ఎప్పుడు తప్పు అయిపోద్ది. కానీ ఒకవేళ దేవుని వాక్యం మాత్రం చూస్తే ఏ రోజు తప్పవుతాం. ఈరోజు వెలుపల ఎంతమంది చెప్పడం ప్రారంభించే తెలుసా? చీజ్ ఒక టీచర్ అని, ఒక ప్రాఫిట్ అని. అవును, ఈరోజు మంచి టీచింగ్ అండి. మీకు తెలుసు ఒక మాట, ఎవరంటే గాంధీజీ గారు ఒక మాట అంటారు, జీసస్ ఈజ్ ఎ గుడ్ టీచర్.
సర్మన్ ఆన్ మౌంట్ అని దాన్ని చాలా బాగా విడదీసి ఆయన కూడా చెప్తాడు. ఒక చెంప మీద కొడితే ఇంకో అక్కడి నుంచే కదా మనకు వచ్చింది ఇండిపెండెన్స్. అక్కడి నుంచి వచ్చింది ఫ్రీడమ్. ఇండియాకి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? బైబుల్ నుంచి వచ్చింది. ఎలా వచ్చింది చెప్పండి? ఒక చెంప కొడితే ఆ టైంలోకి నాన్ వైలెన్స్ ఫ్రీడమ్ తీసుకొచ్చింది. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించే వ్యక్తిగా గాంధీజీ అందరు నడిపించాడు. లేదు నిశ్శబ్దంగా ఉండిపోదాం, ఏం కాదు, ఎందుకంటే బైబిల్లో అన్ని నేర్చుకున్నాడు ఆయన. ఒక వస్త్రం అడిగితే ఇచ్చేసే మొత్తం అన్నీ కూడా, ఇవన్నీ బైబిల్లో తీయబడిన విషయాలన్నీ కూడా. ఆయన ఒక టీచర్గా గుర్తించాడు. ఈ లోకం చాలామంది టీచర్గా చూస్తారు యేసుని. మిగతా మతాలు అయితే కొన్ని మతాలు ఆయన ప్రాఫిట్గా చూస్తున్నారు. కానీ ఇది టచ్ చేస్తే, దేవుని వాక్యం కానీ మనం పట్టుకుంటే, ఆ వాక్యం చెప్తుంది ఆయన ఆది నుండి కూడా దేవుడై ఉన్నాడు. చెప్పడు కొట్టిన ఒకసారి, ఆది నుండి కూడా దేవుడై ఉన్నాడు ఆయన. బైబిల్ చెప్తారు. ఆ తర్వాత ఎంత మంచి మాటలు రాస్తారంటే బాగుంటుంది మాట. మొదటి అధ్యాయంలో ఆయన వాక్యమైన వాడు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. నాకు ఆ మాటకి కన్నీరు వచ్చేసాయి. వాక్యమైన మాట, తన నోటి చేత పలికిన ప్రతి మాటకు సృష్టి అంతా కలిగింది. కొన్నిసార్లు గుర్తుపెట్టుకొని మీరు చూసే కొండలు ఆదామును చేసిన రోజు నుంచి ఉన్న కొండలు అవన్నీ కూడా. ప్రతి కొండ మీరు చూసే కొండలన్నీ కూడా ఆదాం పుట్టినప్పుడు దానికి మునిపే పుట్టిన కొండలు ఇవన్నీ కూడా. ఈరోజుకి ఆ కొండలు అలాగే ఉన్నాయి. అలా కొండలు ఎంత బలంగా ఉంటే ఆయన ఇంకెంత బలవంతుడు చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. సగమా వాక్యమైన వాడు శరీరధారిగా భూమి మీదకి వచ్చేసాడు. నీ కొరకు నా కొరకు తన శరీరం ప్రాణ క్రయదనంగా పెట్టడానికి. ఉదయాన నీలో ప్రేరేపణ కలుగునుగాక. నువ్వు దేవుని మాట చదవడానికి సిద్ధపడుతూ గాక. యాజ్ ఐఎమ్ రీడింగ్ దీస్ డేస్, నేను చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఐఎమ్ ఆల్వేస్ ఫీలింగ్, ఈ మధ్యకాలం ఎలా ఫీల్ అవుతున్నానంటే, ఐ ఫీల్ నా పక్కన ఆయన కూర్చున్నాడు కుర్చీ వేసుకొని. నేను చదువుతున్నప్పుడు ఆయన నాతో అన్నీ వివరించి మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా ఈ మధ్య, టేక్ మీ మోర్ డీపర్ ఇంటు యువర్ వర్డ్ లార్డ్. నాకు మహా ఆనందంగా ఎంచుకునే విషయాలను చెప్పిన ఈ మధ్యకాలంలో ఆయన మాట, ఆయన మాట, ఆయన మాట, ఆయన మాట. మీకు తెలీదు, యు టచ్ హనీ, నువ్వు తేనెని తాకు, అది ఎంత సంతోషిస్తుందో తెలియదు, కానీ నువ్వు మాటను తాకు, తేనె కన్నా మధురమైన సంతోషానికి ఇస్తుంది. నిజమేది. యు విల్ ఎంజాయ్. అంటే నువ్వు జాయ్ఫుల్ అయిపోతావు. నీ ఆనందం నువ్వు ఎలా పంచుకోవాలి, ఎవరికి చెప్పాలి అర్థం కాక, నువ్వు తట్టుకోలేక నీ ఫోన్ లిస్ట్ అంతా వెతుక్కొని నువ్వు ప్రారంభిస్తావు చేయడం ఫోన్. చూడండి, దైవజనులుగా మేము చెప్తున్న మాట ఇప్పుడు కూడా దేవుడు మాతో మాట్లాడు. మీతో ఏం మాట్లాడాడు దేవుడు? మీతో ఏం మాట్లాడుతున్నాడు? కమాన్ గో రీడ్, చదవండి. దేవుడు మీకు ఆయన ఎలా శరీరధారిగా వచ్చాడో, ఎలా తన జీవితాన్ని కోసం దారిపోసాడో ఈ విషయాలను గమనిస్తా. సో ఒక మాట చెప్తాను వినండి. ఇట్ ఈస్ ఈజీ టు ప్రీచ్ లా. ఇట్ ఈస్ ఈజీ టు సే యూర్ డూయింగ్ రాంగ్, యూర్ డూయింగ్ ఎస్, బట్ ఇట్స్ వెరీ టఫ్ టు ప్రీచ్ గాడ్స్ లవ్. ట్రూలీ you cannot preach love unless you sense it. నిజంగా ఇట్ ఈస్ ఈజీ టు సే యు ఆర్ డూయింగ్ రాంగ్, యు ఆర్ డూయింగ్ రైట్. ఈజీ టు సే, ఈ చైర్ సరిగా లేదండి, ఈ చైర్ సరిగా ఉందండి, ఈజీగా చెప్పొచ్చు. బట్ దేవుని ప్రేమ చెప్పడం ఆసమాషే కాదు. ఇట్ టేక్స్ అ రిలేషన్షిప్, ఇట్ టేక్స్ అ డీపర్ కనెక్షన్, ఇట్ టేక్స్ అ డైలీ వాక్. నువ్వు ఒక మధ్యకాలంలో దేవుని ప్రేమ అనుభవిస్తుంటే నీకు చెప్పనా, నీకు దేవునితో సంబంధం ఉంది, అది ప్రతిదినం ఉంది. ఈ భూమి మీద మనకి ఇవ్వబడిన ప్రతి రిలేషన్షిప్ బట్టి దేవునికి మహిమ. మీకు చెప్పనా, మన తర్వాత ఆధారపడుతున్న మన పిల్లలు ఎంతో సంతోషంగా ఆధారపడుతూ, నా పాప అయితే చూడగానే గంతులు వేసేస్తుంది. నా పాపను చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది, ఓ ఇలాగనేమో బాప్తిస్మ ఇచ్చి యోహాను లోపల గంతులు వేసేసాడని. కానీ a true that I need to say to myself, I will leave this world one day. ఈ భూమిని ఒకరోజు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. నా తర్వాత తరాల్ని, నా తర్వాత ఉన్న వ్యక్తుల్ని నా భుజాల మీద ఎక్కువ కాలం నేను మొయ్యలేను. అది ఖచ్చితం, అది ఐ నీడ్ టు యాక్సెప్ట్. కనుక ఈ భూమి మీద నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నా ముందల మీద ఆధారపడకూడదు, నా వెనకోతలు నా మీద ఆధారపడమని ఎప్పుడు చెప్పకూడదు. ఇలా కానీ మనం మన బిడల్ని, మన ముందోళ్ళని, మన తర్వాతలను కూడా ఇదిగో
నేను వెళ్ళిపోతానేమో, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానేమో, కానీ నా తండ్రి మాత్రం ఎప్పుడు నాతో ఉన్నట్లుగా నీతో ఉంటాడని వారికి మన తండ్రిని పరిచయం చేయగలిగితే దెర్ ఇస్ అ లైఫ్, ఇటర్నల్ లైఫ్ని వారి భూమి మీద చూడగలరు. ధైర్యంతో వారు బ్రతకగలరు. సి దట్స్ వేర్ మెడిటేషన్, ఆ స్ట్రాంగ్ లవ్ కనెక్షన్ ఎక్కడ అంటే వాక్యం చదువుతున్న వ్యక్తికి ప్రతిదినం ఉంటుంది. వాక్యం చదువుతున్న వ్యక్తి ఎలా చెప్పనా, దేవునితో గడుపుతున్నట్లుగా, దేవునితో కూర్చున్నట్లుగా, దేవునితో ఏం చదవాలి నేను, నాకు అర్థం కావట్లేదు. నో, దట్స్ వేర్ యూ ఆస్క్ ద లార్డ్, లార్డ్ నన్ను ఏం చదవమంటావు. నీకు చెప్పను, ఏ పుక్కు తిప్పినా దేవుడు సజీవుడు కనుక ఆయన మాట కనుక నీతో మాట్లాడేస్తాడు. సో గో అండ్ రీడ్ చదువుతున్నప్పుడు నాకేంటో ఇక్కడ స్టార్ట్ చేయాలి, చదువు. మీకు మాట చెప్తాను చూడండి. బైబిల్ ఎలాంటిదంటే చాలామంది అంటారు డైలీ ఈ విషయంలో చాలామంది చేసే ఒక పని ఏదైనా ఉంటే సంవత్సరం అంతా కలిపి బైబిల్ని ముగించాలనుకుంటారు. హరిబరి చదవడం అది నిజం. అది నేను సేవకుడికి చెప్తాను, అది హరిబరి అయిపోతుంది. ఎందుకంటే అందులో దేవుడు మాట్లాడుకున్నాడు, 100% మాట్లాడతాడు. కానీ అది ఎలా అయిపోతుందంటే నేను ఈరోజు ఈ పోర్షన్ కంప్లీట్ చేసేయాలని చదువుతాం, అప్పుడు దేవుడు మాట్లాడాలని చదవడం మనం చాలాసార్లు. అది కాదు. చూడండి, బైబిల్లో మీకు చూడడానికి చాలా సన్నపు పుస్తకంగా అనిపించవచ్చు, కానీ ఇది ఎలాంటిదంటే మీరు తెరిచి చదువుతుంటే కొన్నిసార్లు మీరు ఒక అధ్యాయం చదువుతారు, కొన్నిసార్లు 2 వచనాలు చదువుతారు, లేదా కొన్నిసార్లు ఒక వర్డ్ దగ్గర ఆగిపోతారు. ఎక్కువ చదవలేకపోవచ్చు. కారణం మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వడు దేవుడు, అక్కడ ఆపేస్తాడు కొన్నిసార్లు. ఈ సన్న పుస్తకం కొన్నిసార్లు బలమైన పుస్తకంగా మారిపోతుంది. బైబిల్ చెప్తుంది, జాగ్రత్త వినండి, ఆయన చేసిన అద్భుతాలు రాస్తే కలం పనిచేయదట, ఈ పుస్తకం కూడా సరిపడదు. అంత బలమైన దేవుడు. ఈ పుస్తకం నీకు అమాంతంగా ఒక సజీవమైన పుస్తకంగా మారిపోతుంది. చూడండి, ఏదైనా ఈ భూమి మీద ఏ విషయమైనా దేవుని మాటను దాటింది, దేవుని మాట దాటి బలమైంది ఏది ఈ భూమి మీద ఏ పుస్తకం కూడా లేదు. ఈ పుస్తకం ఉన్న బలం ఎక్కడా లేదు. యాజ్ యు రీడ్, గుర్తుపెట్టుకో, ఇది దేవుని వాక్యము. దేవుడైనాడు చదువుతుండగా నీ కన్నుల పైన ఉన్న ప్రతి రెప్పను కూడా, అంటే ఆ పొరను కూడా ఏం చేస్తాడు చెప్పండి, తుడిచి వేస్తాడు. టైం అయిపోతుంది కానీ తొందరగా చూద్దాం విషయాలు. 3వ అధ్యాయము అతను రాత్రిపూట వచ్చాడట. వచ్చి ఏమనుకున్నాడు చెప్పండి, టీచర్ అని చెప్పండి. చాలామంది మోసపోతున్నారు టీచర్ అనుకొని. నో, ఈజ్ గాడ్. టీచర్ కదా, దేవుడు ఆయన. వా, ఏం దిగాడండి మన గురించి. నేను ఈ రీసెంట్గా ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను మాట్లాడడానికి. నేను ఎప్పుడు చూడలే బర్త్డే ఫంక్షన్ ఒక పెళ్ళిలాగా చేయడం. నేను ఎప్పుడు చూడలే అంత వైభవంగా, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వారి సామర్థ్యం అంతటా ఉపయోగించి ఎంతమంది వచ్చారో, ఎంత పెద్దగా జరిగిందో నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక బర్త్డే ఫంక్షన్, ఫస్ట్ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ బర్త్డే ఫంక్షన్ ఎంత ఘనంగా చేశారు. వారు బలాన్ని ఉపయోగించేశారు. వారు గొప్పగా దాన్ని చూపించగలిగారు. వారి ప్రేమ వారి బిడ్డ పట్ల అంత చూపించారు. కానీ మన పట్ల దేవుడు ప్రేమ చూపించడానికి మీకు చెప్పనా, అట్టర్మోస్ట్ కిందకి ఎంత దిగిపోవాలో అంత నీచెక్కి కిందకి దిగిపోయాడు. ఎందుకంటే తను ఆల్రెడీ పైనన్నాడు, తను ఎవరికి చూపించాల్సిన పనిలే. తను నీకు ప్రేమ చూపించడానికి ఎంత దిగిపోతే ప్రేమ చూపించగలడు అంత కూడా దిగిపోయాడు. బైబిల్ చెప్తుంది తన ప్రాణాన్ని కూడా కఠినమైన శిలువ మరణం గుండా కూడా మన గురించి వెళ్ళాడని. ఓకే, చూద్దాం 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. చెప్పండి, కొత్తగా జన్మిస్తే అని చెప్పండి. ఇది ఎప్పుడైనా నేను కొంచెం వివరించి మీకు చెప్తాను. ఇప్పటికైతే ఈ విషయం గుర్తుపెట్టుకోండి, కొత్తగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యం చూడండి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, కొత్తగా జన్మించడం ఏంటి చెప్పండి. మామూలుగా కొత్తగా జన్మించినట్టు వెంటనే అనిపిస్తుంది, కొత్తగా జన్మించడం ఏంటి వింతగా మనం అనుకుంటాం. వెంటనే ఓకే, బాప్తిజం తీసుకోవడం కొత్తగా జన్మించటమేమో. ఈ విషయాలన్నీ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఎప్పుడైనా ఒక థాట్తో నేను దీన్ని ఆపాలేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కొత్తగా జన్మించడం అంటే నిజం, ఇది నిజము. కొత్తగా పుడుతున్నామో మళ్ళా మన తల్లి గర్భం నుంచి ఎలా అయితే బయటకు వచ్చామో అలా ఇంకో విషయం జరిగింది. దాన్ని కొంచెం విడదీసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఆ సమయంలో. ఆ తర్వాత చూద్దాం. అందుకు నికోదేమనట, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు, రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా ఏమన్నాడట,
ఇదేంటి, ఒకడు చనిపోతున్నాడు, ఇంక కొన్ని రోజులు ఇంక చచ్చిపోతాడు, అలాంటి వాడు చనిపోయిన తర్వాత మళ్ళీ తల్లి గర్భం నుంచి బయటకు వస్తాడా? నువ్వు మళ్ళా జన్మించాలని చెప్తున్నావు కదా, మాకు అర్థం కాదని చెప్పి నికోదేము అంటాడు. యేసు ఇట్లా ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చెప్పండి, నీటి మూలంగా అని చెప్పండి బిగ్గరగా, నీటి మూలంగా. ఈ ఉదయాన్న ఒకటి వాస్తవం నిజమేదనంటే, ప్రపంచానికి ఒక స్వరమెత్తి చెప్తున్నాను ఈ మాట. పరలోకము నరకం అనేవి రెండు ఖచ్చితంగా ఉన్నాయి. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే పరలోకం వెళ్తాడు, లేదా నశించిపోయి నరకానికి వెళ్ళిపోతాడు. యేసునందు చూడండి, ఇంకా మీకు చదువుతున్న కొలది బాగుంటుంది, కానీ ఇది గుర్తుపెట్టుకోండి. ఆత్మ మూలంగా అని చెప్పండి. ఇప్పుడు మనం కనిపిస్తున్న అందరూ కూడా ఎవరు మూలంగా పుట్టామని చెప్పండి? దేవుని మూలంగా అని చెప్తాం. ఒక రెండోది, ఎవరి మూలంగా పుట్టాం? తల్లిదండ్రులు. మీ రూపము అడిగితే వెంటనే చెప్తారు, నేను అమ్మలా ఉంటానండి, నాన్నలా ఉంటానండి. యూజువల్గా ఇంట్లో కొట్లాట అవుతుంది ఏంటంటే, పాప నాలాగుందా, పాస్టమ్ గారిలా ఉందా? మామూలు మేము మాట్లాడుకున్నప్పుడు యూజువల్గా అందరూ అనుకుంటాం, బాబు కొన్నిసార్లు నాలాగా అనిపిస్తాడు, పాస్టమ్ గారు అనిపిస్తాడు. అంటే యూజువల్గా ఈ మాటలు మనం అనుకుంటాం కదా. జాగ్రత్త, ఒక గొప్ప ప్రత్యక్షత ఈ ఉదయం నేను చెప్తాను. జాగ్రత్త వినండి. మన రూపం ఏమవుతుందో, ఈ రూపము మన తల్లిదండ్రుల నుంచి మనకి ఇవ్వబడింది. జాగ్రత్త వినండి, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనము మన గురించి మన తల్లి తాను మోస్తున్నప్పుడు 9 నెలలు, లాస్ట్ ఇంకా 9 నెలలు అయిపోయిన తర్వాత ఆమెను హాస్పిటల్ అడ్మిట్ చేశారు. డాక్టర్ స్పీడ్గా వచ్చి ఆమె అన్నీ ప్రారంభించిన మొత్తానికి ఆమె డెలివరీ చేసింది ఎవరంటే మిమ్మల్ని. మీకు పేరు ఇవ్వబడింది, సంతోషం, ఇవన్నీ కూడా. ఎలా అయితే మీ తల్లి మిమ్మల్ని డెలివరీ చేసిందో, చేస్తానండి, అలానే మీరు ఆత్మ మూలంగా మరలా తిరిగి పుట్టారు. మీ తల్లి ఎలా అయితే గర్భంలోంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చిందో, సేమ్ దేవుడు తన గర్భంలోంచి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. గర్భంలోంచి ఆ ఆత్మ, మీ ఆత్మను కన్నది ఆదాములో పుట్టిన మిమ్మల్ని చంపేసి క్రీస్తులో మళ్ళా కొత్తగా పుట్టించాడు. మీరు మీ అమ్మ నాన్న ఎంతైతే అమ్మ నాన్న బలంగా పిలుస్తున్నారో అంతకన్నా బలంగా పిలాలా, దేవుడు నా తండ్రి అని చెప్పడం కొట్టిన ఒకసారి. దేవుడు నా తండ్రి. దేవుని తన గర్భంలోంచి మనం బయటకు పుట్టాం, బయటకు వచ్చాం. ఇదే చెప్తున్నాడు, ఆత్మ మూలంగా జన్మించితే. 6వ వచనం, శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. తర్వాత చూడండి, మీరు కొత్తగా జన్మిపోవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఇది ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఆశ్చర్యపడతానేసాడు. ఆ తర్వాత చూడండి, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాన్ని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. చెప్పడం కొట్టిన ఒకసారి దేవునికి మహిమ కలుగును గాక. See, such a joy that when I came to know this, నేను తెలుసుకుని చాలా సంతోషపడ్డాను. అమ్మో, దేవుడు తన గర్భం నుంచి నేను వెలుపలికి వచ్చానా. ముద్ర ఉంది. ఇప్పుడు ఆ ముద్ర ఏదంటే, నువ్వు దేవుని కొడుకుని ముద్ర, దేవుని కుమార్తెను ముద్ర 100% ఉంది ఇప్పుడు నీకు. ఆత్మ లోపల నుంచి నువ్వు బయటకు వచ్చావు. తర్వాత చూడండి, ఎన్నో వచ్చిన తర్వాత 9. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగో సాధ్యమని ఆయన అడుగగా, యేసు ఇట్లెను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరుగవా? ఎంతమందికి ఉదయం తెలిసి ఈ విషయాలన్నీ కూడా? బోధకుడు అయింది నీకు తెలీదు, ఏమీ రాని మనకు తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడున్నాం చెప్పండి. మీరు ఎరిగిన సంగతులే చెప్పుచున్నాం, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాం, మా సాక్ష్యం నిరంగీకరింపరని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాం. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్ముకున్నారు, పరలోక సంబంధమైనవి మీతో చెప్పినట్లా ఎలాగో నమ్ముదురు. అమ్మ నాయన, చూసారా, నేను పుట్టే విషయంలోకి వచ్చినప్పుడు అమ్మ పుట్టింది, అమ్మ నుంచి వచ్చినట్లుగా దేవుని ఆత్మ ద్వారా నువ్వు పుడతావని చెప్పినందుకే నువ్వు నమ్మలేకపోతుంటే, ఇంకా పరలోకం గురించి ఒకసారి విప్పితే నువ్వు ఇంకేం నమ్ముతావు అసలు? నేను చెప్తున్నాను, భూమి మీద ఉన్న విషయాలు పరలోకంలో ఉన్న విషయాలు పూర్తిగా వ్యత్యాసం ఉండబోతున్నాయి. అవన్నీ కూడా యేసు రాకడలో మనం చూడబోతున్నాము. హల్లెలూయా. తర్వాత ఎన్నో వచనమ్మా?
13 మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునో. వా తర్వాత అరణ్యములో మోషే సర్పం ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు పైకెత్తబడవాలనో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోకి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వసించలేదు గనుక వానికి ఇంతకు మునిపే ఆ తీర్పిదే. వెలుగు లోకంలోకి వచ్చానో కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషుడు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునద్దకు రాడు. ఒకవేళ ఎవరైనా యేసుప్రభు దగ్గరికి వచ్చారనుకోండి, వాడిని పూర్తిగా దేవుడు చూపిస్తాడంట తను ఏంటో. చాలామంది రారంట, దేనికంటే నేను చెడ్డోడిని చూపించేస్తాడని దేవుడు. కానీ వస్తే చూడండి ఏమవుతుందో. సత్యవంతుడైతే వచ్చేవాడైతే తన క్రియలు దేవుని మూలంగా తను చెడ్డోడని చెప్పడట. నీ క్రియలన్నీ కూడా నేను చేసేస్తున్నాను కంగారు పడకని చెప్తాడట. దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదా దేశమునకు వచ్చి అక్కడ వినండి, అక్కడ వారితో ఏం పనుమ్మాయి దేవునికి కాలం గడపడానికి. సచ్ లవ్లీ వర్డ్స్. కాలం గడపడానికి ఇంక పని ఏంటి? బైబిల్ చెప్తుంది శిష్యులతో కూర్చొని కాలం గడిపాడంట. వీడు కాలం గడుపుతున్నాడు అంటారు చూసారా, అలా జీసస్ కాలం గడుపుతున్నట్ట. వావ్! ప్రతిదినం వాళ్ళకి యేసయ్యతో మీల్ ఎంత బాగుంటుంది. ప్రతిదినం యేసయ్య పక్కన కూర్చొని వారు తింటుంటే ఎంత సంతోషంగా అనిపించుంటుంది. కానీ వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు, మీరు చూసి నన్ను నమ్ముతున్నారు, చూడక నమ్మిన వారు ఇంకా ధన్యులు. యు బ్లెస్ దిస్ డే. ఈ ఉదయం చెప్తున్నాను, తిరిగి మళ్ళా వాక్యం దగ్గరికి వెళ్తావా? తిరిగి మళ్ళీ చదువుతావా? దేవుని మాట చదువుతావా? గాడ్ ఇస్ బ్లెస్డ్ అస్. ఎలా అంటే ఆడియో బైబిల్ కూడా మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఆడియో బైబిల్ కూడా వినొచ్చు. ఒకవేళ నువ్వు ఎక్కువ బిజీ అయితే, చదువుతున్న టైంలో చదవలేకపోతుంటే ఆడియో కూడా పెట్టుకొని వినొచ్చు. ఫోన్స్లో ఇప్పుడు ఆడియో బైబిల్ కూడా వచ్చేసింది, వినొచ్చు. ఎలా దేని మాట ఎక్కువ తెలుసుకోవాలో అటువైపుగా నువ్వు త్రోవ తీసుకో. నేను చెప్తున్నాను, ఈ రోజు వరకు ఒక వ్యక్తి అయితే నువ్వు వాక్యం వింటూ వాక్యం పట్టుకొని వెళ్తే రేపటి నుంచి నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఐ రెడీ ఫర్ ద వర్డ్? చదువుదామా ప్రతిదినం? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చదవడానికి? ఒకసారి పక్క తిరగండి, చదవడానికి సిద్ధంగా ఉన్నా అడగండి ఒకసారి. అడిగారా? నన్ను అడుగుతున్నారు మీరు? అడగండి, పక్కన అడగండి అమ్మా. చదవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు సాయంకాలం చదువుతావా? అడగండి. రేపు ఉదయం చదువుతావా? సాయంకాలం నేను బయటికి వెళ్ళాల్సిన పని ఉంది, ఈరోజు అవ్వదు, కానీ రేపు నుంచి నేను చదువుతాను. ఈరోజు అడుగుతున్నాను, దేవుని వాక్యం మీద శ్రద్ధ నిలిపితే ఆ వాక్యం నీ జీవితాన్ని నీకు చెప్పకుండానే కడుతుంది. నీకు చెప్పకుండానే కడుతుంది. అట్టి దేవుని కృపతో నీ జీవితాన్ని దేవుడు బలపరచును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. వాక్యమైన నా తండ్రి, నీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోవాలో ఎప్పటికీ అర్థం కాదు అయ్యా. నీవు ఇచ్చిన బ్రతుకులే, నీవు మమ్మల్ని చేసావు, నీ కొరకు మమ్మల్ని నిలబెట్టావు, నీకు స్తోత్రాలు. ఎలా మా జీవితంలో నిలబడాలో అర్థం కాని సందర్భంలో, అర్థం కాని సమయాల్లో నీ వాక్యపు బలమును మాకు పరిచయం చేసి మమ్మల్ని సాధువులుగా మార్చుచున్న దేవానికి స్తోత్రాలు. నీ వలే మమ్మల్ని మార్చుచున్న వాడా నీకు వందనాలు అయ్యా. ఈ ఉదయం వాక్యం గురించి మేము మాట్లాడుకున్నాం. నీ వాక్యం ఎంత బలమైందో మేము చూసాం. నీ వాక్యము భూమిని ఆకాశం కలుగు చేసిన బలం కలది. నీవే దేవుడవు ఎన్నో, నీకు స్తోత్రం అయ్యా. ఈ వాక్యమైన దేవా, నీ వాక్యమును, నీ మాట చదువుతుండగా నీ బిడ్డల మీ అందరం కూడా లోతైన విషయాలు గమనించి నీ నామమును పైకెత్తినట్టుగా సాయించండి. ప్రతిదినము నీతో సంధి కలిగి నీతో ముందుకు నడిచినట్లుగా మమ్మల్ని, మా జీవితాలని కదపండి. నీ కృపకు మా జీవితాలు అప్పగించుకుంటూ దైవికంగా ఎదిగినట్లుగా సహాయము మాకు ఇచ్చి నడిపించబడుతుంది. నీ కృప సమృద్ధి
నీ బిడ్డలో ప్రకటించచ్చు. ఎన్నడూ వారు ఒంటరి కాదని, నీ మాట వారి జీవితాన్ని కడుతుందని, ఇక వారు వాక్యానికి సమయం ఇస్తుండగా నీకు సమయం ఇస్తున్న విషయం వారికి అర్థమైంది కనుక ఇక పూర్తిగా వాక్యంతో ఎక్కువ నిలిచినట్లుగా నీ సాయించండి. వారి జీవితాన్ని కట్టి నడిపించబడదు. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.